నేను ఇప్పుడే కన్నప్ప అనే సినిమా చూడడానికి వచ్చాను. నిజంగా మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చాను. కానీ నిజంగా ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే ఏంటంటే ఈ సినిమా తర్వాత మంచు విష్ణు గారిని ట్రోల్ చేయడం ఆపేస్తారు భయ్య. అది మాత్రం 100% గ్యారంటీ. ఈ సినిమాలో ఏంటంటే ఓవరాల్గా మంచు విష్ణు గారు నటించడం కాదు జీవించేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా లాస్ట్ 40 నిమిషాల్లో ఆయన యాక్టింగ్ ఒక న్యాచురల్ లెవెల్లో ఉంది భయ్య. ఓ మూవీలో ఏంటంటే అసలు ఫస్ట్ మెయిన్ హైలైట్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ప్రభాస్ గారి ఎంట్రీ రుద్ర అనే క్యారెక్టరైజేషన్లో రుద్రతాండవం ఆడించేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఈ మూవీతో కంపేర్ చేసుకుంటే అప్పుడెప్పుడో 25 ఇయర్స్ కింద రిలీజ్ అయిన భక్త కన్నప్ప అనే సినిమా అప్పుడెప్పుడో 25 ఇయర్స్ కింద చూశాను భయ్య. కానీ దాన్ని మించిపోయే లెవెల్లో ఏంటంటే సినిమాటోగ్రఫీ పరంగా చూసుకున్నా కొంత ఏంటంటే కెమెరా విజువల్స్ చూసుకున్నా విఎఫ్ఎక్స్ హైలైట్స్ ఏంటంటే కొంచెం బాగా హైలైట్ చేసి చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చూసుకున్నా డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అనే చెప్తా భయ్య. కానీ ఈ సినిమా రిలీజ్ కాకముందు మామూలుగా అందరు ఏమంటున్నారంటే ప్రభాస్ గారు ఉంటేనే ఈ సినిమా చూస్తారు అని చెప్పేసి అన్నారు. కానీ అది తప్పు. ప్రభాస్ గారు ఉన్నా చూస్తారు, మంచు విష్ణు గారు ఉన్నా చూస్తారు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఎవరు కూడా ఆపలేరు అన్నట్టుగా నిజంగా ఈ మూవీ ద్వారాగా నిజంగా మంచు విష్ణు గారు ఎంత హార్డ్ వర్క్ చేసిరో ఎంత కష్టపడ్డారో అనేది థియేటర్లో ఆన్ స్క్రీన్ మీదనే కనబడ్డది భయ్య. నిజంగా మూవీ మాత్రం ఓవరాల్గా చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ సీన్ 40 నిమిషాలు మాత్రం ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు మామూలుగా కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగి ఎమోషనల్ భయ్య. ఓవరాల్గా మూవీ స్టోరీ ఏంటంటే మామూలుగా బోయేవాడు అనే తిన్నాడు కన్నప్పగా ఎలా మారాడు, అతనికి గుర్తింపు ఏ రకంగా ఇచ్చాడు అనేది మెయిన్ స్టోరీ కంటెంట్ భయ్య. కానీ ఓవరాల్గా మూవీ మాత్రం ఎక్సలెంట్. చూడొచ్చు, ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ చూడొచ్చు.